విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే కేవలం పరిశ్రమ కాదు, ఆంధ్రుల సెంటిమెంట్ అని అందరూ అంటారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆంధ్రుల త్యాగాలతో స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందింది. అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇప్పుడు అమ్మేస్తారా, నష్టాలు చూపించి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తారా అంటూ కార్మికులు మండిపడుతూ ఉన్నారు. ఇప్పుడు కనీసం కార్మికుల ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు. రాబోయే రోజుల్లో విశాఖ ప్రైవేటీకరణ తప్పదా? వాచ్ ద స్పెషల్ స్టోరీ. 2003-2004లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అప్పటి ప్రభుత్వాలు అడుగులు వేశాయి. కానీ స్టీల్ ప్లాంట్ నిర్వహణ బాగుండటం, లాభాల బాటలో ఉండటంతో సాధ్యం కాలేదు. గత 5 ఏళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ రగడ తీవ్రస్థాయికి చేరుకుంది. గత కొంతకాలంగా ఈ గొడవ సద్దుమణిగినా మళ్లీ ఇప్పుడు ప్రైవేటీకరణ పనులు చాప కింద నీరులా సాగుతున్నాయని అంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా భారీ నిధులు సమీకరించుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే వేల ఎకరాల భూమి ఉన్న స్టీల్ ప్లాంట్ ఆస్తులు కనపడ్డాయి. దీంతో అప్పటి నుండి ప్లాంట్ను నష్టాల బాట పట్టేలా నిర్వీర్యం చేస్తూనే వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒకేసారి 4000 మంది సిబ్బందిని తగ్గిస్తే ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. సహజంగా ఉత్పత్తి నెమ్మదిస్తే ప్లాంట్ మరింత నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తిగా మూసివేసే ఆలోచనలో భాగంగానే ప్లాన్ బి వర్కౌట్ చేస్తున్నారు. యాజమాన్యం చర్యలకు నిరసనగా విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 4000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించాలని, నిర్వాసితులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టు కార్మికులను తొలగించే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి పెత్తనం చేస్తూ తన నచ్చిన పద్ధతిలో 7,500 మందికి హౌస్ రెంట్ అలవెన్స్ ఖాళీ చేస్తూ ఇవ్వని చెప్పేసి సర్కులర్ జారీ చేసింది. ఇప్పటికే ప్లాంట్లు అట్టుడుగుతా ఉంది. అర్ధమంతరంగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉద్యోగాలు పెరుగుతూ కాంట్రాక్టర్ కానీ 30 ఏళ్ళ నుంచి పనిచేసిన వర్కర్కి కానీ ఎవరికి ఏమి చెప్పకుండా లిస్టులు తయారు చేసి రాత్రి 10 గంటల దాకా బయోమెట్రిక్ ఉన్న పేర్లు డిలీట్ చేసి మీరు బయటకు పండి అంటా ఉన్నారు. ఇది స్వతంత్ర భారతదేశమా లేక బ్రిటిష్ పాలన? బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించారని చెప్పి ఎప్పుడు అనుకోవడం లేదు. అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తా ఉన్నాయి? ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో గతంలో 40,000 మంది పనిచేసేవారు కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగులు. ఇప్పుడు కేవలం 26,000 మంది ఉన్నారు. ఉద్యోగాలు తీయడం అంటే ముయ్యడమే తప్ప కూడా కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద పోరాట కమిటీ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. స్టీల్ కార్మికుల జోలికి వస్తే ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమై అవుతామని పోరాట కమిటీ సభ్యులు హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తాం, నిర్వాసితులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. సెయిల్లో మెర్జ్ చేస్తామంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులను ఎందుకు తొలగిస్తూ ఆదేశాలిచ్చిందని ప్రశ్నిస్తున్నారు. 4,500 మంది కుటుంబం ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ లేబర్ ఇక్కడ 1,00,000 మంది ఉన్నారనమాట. భార్య పిల్లల్ని ఈదుల్లోకి నెట్టి ఇవాళ ఆకలితో చంపాలని చెప్పేసి దేశంలో ఎక్కడా కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలేదన్నమాట. పారిశ్రామిక చట్టాలు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్ చట్టాలు ఉన్నాయి. కార్మికులతో చర్చించాలి, నష్టాలు లాభాలు. ప్లాంట్ అభివృద్ధికి ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని పెంచారు. ఇటువంటి దుర్మార్గమైన చర్య కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. గత 3.5 ఏళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కావాలని నష్టాల్లో నడుపుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అన్ని విభాగాలను ఒక్కొక్కటిగా మూసివేస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఒక బ్లాస్ట్ ఫర్నిష్ ను మాత్రమే నడుపుతోంది. 21,000 టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా 4,500 టన్నుల ఉత్పత్తిని తగ్గించారని పోరాట కమిటీ సభ్యులు తెలిపారు. కేంద్రం సహకారం అందిస్తే కార్మికులు కష్టించి లాభాల బాటలోకి తీసుకుని వెళ్తామన్నా పట్టించుకునేవారే లేకపోవటం శోచనీయమన్నారు. స్టీల్ ప్లాంట్ లో ఉండే సీఎండీ కేవలం స్టీల్ ప్లాంట్ ను నష్టాల బాటలో తీసుకువెళ్లేందుకే పనిచేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకి ఎవరు మద్దతు ఇవ్వటం లేదని వాపోయారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చంద్రబాబు సర్కార్ పూనుకోవాలని, లేకుంటే ప్రైవేటీకరణ తప్పదని కార్మికులు వేడుకుంటున్నారు.